ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి వచ్చి రిటర్నింగ్ అధికారికి అరవింద్ నామినేషన్ పత్రాలు అందజేశారు. గత ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు సాధించానని, దీనివల్ల పసుపు ధర పెద్ద ఎత్తున పెరిగిందని చెబుతూ రైతులతో కలిసి వచ్చారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్లకు చెందిన పసుపు రైతులతో కలిసి నామినేషన్ వేశారు. నామినేషన్ రుసుమును పసుపు రైతులు చందాలు వేసుకుని సమకూర్చారు. ఇటీవలే తన ఇంటి వద్దే సుమారు 40 క్వింటాల పసుపును క్వింటాకు 19,500కు అమ్ముకున్న రైతు వెల్మా రమేష్ అరవింద్ ధర్మపురి నామినేషన్ ప్రపోజ్ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పసుపు రైతుల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదంతో నా ఎలక్షన్ డిపాజిట్ కూడా పూర్తిగా పసుపు రైతులు వాళ్ళు సమకూర్చి నాకు ఇవ్వటం ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ పంటలకి అన్నిటికి కూడా విత్తనాల కాడికెళ్లి, వ్యవసాయం కాడికెళ్లి మార్కెటింగ్ స్ట్రీమ్ లైన్ చేయడానికి, మంచి ప్రైజెస్ ఈ పంటలన్నిటికీ రావడానికి మా కృషి ఉంటది. ఇవన్నిటి ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచుకుంటూ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మా మేనిఫెస్టోలో కూడా ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అనుసంధానం చేయటం, మహిళా గ్రూపుల్ని కూడా ఈ వాల్యూ యాడెడ్ సర్వీస్ లో వాళ్ళు పాలు పంచుకునేటట్టు విధానం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ప్రపంచంలోనే తీర్చిదిద్దాలన్నది మా సంకల్ప పత్రంలో ఉంది. ఎంప్లాయ్మెంట్ వేల సంఖ్యలో పెంచుతాము, గల్ఫ్ వలసలు ఆపుతాము. గల్ఫ్ లో ఉన్న సోదరులు కూడా తమ తమ కుటుంబాల దగ్గరికి, తమ తమ గ్రామాలకి రిటర్న్ వచ్చేటట్టు కూడా మేమందరం కృషి చేస్తాం పార్టీ